పేల్చేశాడు. మన ఫ్యాక్టరీలో కార్మికుల వేషంలో వచ్చి ఆ ఫ్యాక్టరీలో బాంబు పెట్టాడు. అంటే అది సమయానికి పేలింది. మన ఫ్యాక్టరీ పునాదులతో సహా కూలిపోయింది. అంత దారుణమైన అనర్థం జరిగిందంటే కార్మికులు చనిపోయి ఉంటారుగా. లేదండి, బాంబు పేలడానికి 10 నిమిషాల ముందు మన సెక్యూరిటీ ఆఫీసర్కి ఫోన్ చేసి కార్మికులందరూ బయటికి పంపించమని, లేకపోతే చస్తారని చెప్పాడంట. బయటకు వచ్చేసారు. లాభం లేదు నరేంద్ర. వాడు ఆ రానాగడ ప్రాణాలతో ఉంటే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. పక్కనీడుగా మనం చేసిన తప్పు. వాటిని ఎలాగైనా చంపాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు నరేంద్ర. మనం కరెక్ట్గా కానీ ప్లాన్ చేస్తే వాడిని ఎలాగైనా అంతం చేయడం కష్టమేమీ కాదు. ఆ పనిలో వీలైనా త్వరగా చెయ్యకండి, లేకపోతే చెరువు చెప్పా పట్టుకొని వీధుల్లో అడుక్కోవాల్సి వస్తుంది. నరేంద్ర, వాడు నా సహనానికి చంపేశాడు. వాడి సహనానికి కూడా ఓ అర్థం ఉంటుంది. అందుకే వాడిని ఎలాగైనా నాశనం చేస్తాను. మనం మేనమేసాలు లెక్కేస్తూ కూర్చుంటే నేను అప్పుడే చెప్పాను వాడిని లేపేమని, కానీ నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు మన మీద ప్రభుత్వం కన్ను వేసి ఉంచింది నరేంద్ర. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో ఉన్న సమస్యలకు తోడు ఈ అత్యాచారం మన మీదకి వస్తుందని వాడిని చూసి చూడనట్లు వదిలేశాను. వాడి మూలంగా 10 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎలా తప్పించుకోవాలో మనకి ప్రభుత్వంతో సమస్యలు లేకపోతే 10 కోట్ల నష్టం మనకు లెక్క కాదు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఆ కుమార్ రాజా గారిని కిడ్నాప్ చేయించాం. ప్రభుత్వం లొంగలేదు. పైగా స్పెషల్ ఆఫీసర్గా ప్రతాప్ను నియమించింది. నరేంద్ర, ఆ ప్రతాప్ గారు నా చెల్లెలకి కాబోయే భర్త. అందుకే వాడు ప్రాణాలతో ఉంచేశాను. లేకపోతే ఈ ఏంటో చూపిస్తున్నాను. సరే జరిగింది తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంది? దాని గురించి ఆలోచించు. చెవా పూర్తయిందా? అయ్యింది చూపించాము. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం. దిల్లు